Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. పండగలప్పుడు మనం ఎంత త్వరగా పని చేసుకుందాం అనుకున్నా సరే అస్సలు అవ్వండి. ఎక్కడో చోట లేట్ అవుతూనే ఉంటుంది. 24 hours కూడా మనకి సరిపోదని అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ అవన్నీ సెట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. పైగా నా దగ్గర ఏంటంటే సింగిల్ షీట్ లాగా కాకుండా నేను శారీ కానీ దుపట్టాస్ కానీ వేస్తూ ఉంటాను. అదంతా సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అట్లా కాకుండా న్యాచురల్ ఫ్లవర్సే వాడతాను కాబట్టి అవన్నీ సూదికి ఎక్కించడానికి సో ఎంతో కొంత టైం అయితే మనం పెట్టాలి కదా దీనికి. పీటలకి బ్యాక్ డ్రాప్కి ఫ్లవర్స్ అయితే నేను ముందు రోజు సెట్ చేయనండి, వాడిపోతాయి కదా. అదే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మొత్తం అన్నీ సెట్ చేసేసుకొని నెక్స్ట్ డే చక్కగా వినాయకుడు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేసా అంటే మా మేడ్ ఎటు రాదు, అందుకని ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి ఒకసారి మాప్ పెట్టేశాను లైట్గా పైన. అంటే మాలలు కట్టప్పుడు పువ్వు రేకులు అవన్నీ పడతాయి కదా, సో మాప్ కూడా చేసేసుకొని అప్పుడు అంట్లు అవన్నీ తోమేసి ఇల్లు ఇంకా నీట్గా ఉంది అన్నప్పుడు లాస్ట్లో కూర్చొని పడుకునే ముందు ఆ మాలలు బ్యాక్ డ్రాప్కి పెట్టేసి పడుకున్నాను. ఆ ఒక్క విషయంలో అయితే నాకు టైం సేవ్ అవుతుంది. గడపలకు కూడా పువ్వులు అవన్నీ రాత్రి కట్టేసామన్నమాట. ప్రీ ప్రెప్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తాయి అంటే పండగకి నేను చెప్తా అండి. ముందు రోజే చాలా వరకు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. బెల్లం కొట్టేసి పెట్టుకోవచ్చు. పడుకునే ముందు పప్పు బియ్యము లాంటివి ఏదైనా మనం వండుతాం కదా, నానబెట్టాల్సినవి గిన్నెకి పెట్టేసి ఉంచితే చాలు. నెక్స్ట్ డే ఫ్రెష్ అవగానే మనం ఫస్ట్ నానబెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ చింతపండు పులిహార చేయాలి అని అంటే గిన్నెలో చింతపండు అండ్ వాటర్ పోసేసి ఉంచితే చాలు, నానుతుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టుకోవచ్చు అనమాట. అంటే ముందు రోజే మనం కుక్ చేసింది పెట్టకూడదు అని అంటారు దేవుడికి. ఎందుకంటే నానబెట్టుకోవటం లాంటిది తప్పు లేదు కదా, మనం పప్పు రుబ్బేటప్పుడు అవన్నీ నానబెడుతూనే ఉంటాము. సో ఇక్కడ నేనేమో కుడుములకి పిండి కలుపుతున్నా. యాక్చువల్లీ ఈ పిండి క్వాంటిటీ ఎందుకో తెలియలా ఈసారి ఎక్కువైపోయింది. పక్కన పొంగల్ చేస్తున్నా అండ్ ప్యారలల్గా పూజా మందిరం దగ్గర వినాయకుడి దగ్గర ఫ్లవర్స్ అవి కూడా పెడుతూ ఉన్నా. కుడుములు చేసేటప్పుడు చక్కగా చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. పిండి కొద్దిగా పలచనైంది అయినా పర్వాలేదండి, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ మెత్తగా వస్తాయి. పిండి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి బాగా గట్టిగా వస్తాయి. ఇవి చక్కగా బాగుంటాయి. అంటే కొంచెం రౌండ్ రాకపోవచ్చు. నేను ఏంటంటే రౌండ్స్ కొన్ని చేస్తున్నాను, దేవుడి దగ్గర పెడదాము, ఉండ్రాలు పెడతారు కదా. ఈ శారీ విషయానికి వస్తే మాంగాడు టెంపుల్ ఉంటుందన్నమాట మాకు చెన్నైలో, చాలా ఫేమస్. అమ్మవారు అగ్నిగుండం మీద నుంచొని అగ్ని మీద నుంచొని తపస్సు చేస్తారని చెప్పి నేను రీసెంట్గా కూడా షేర్ చేశాను కదా టెంపుల్. అది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అయితే అక్కడ అమ్మవారికి అందరూ చీరలు పెడుతూ ఉంటారు కదా, ఆ చీరలు వేలం వేస్తారనమాట. అంటే లైక్ ఆప్షన్ పెడతారు. ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ పెడుతూ ఉంటారు. సో ఆ డేట్స్లో మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ఇలాగా చీరలు తెచ్చుకోవచ్చు. మంచి కాస్ట్లీ చీరలు లైక్ 15,000 చీరలు అట్లా కూడా మనకి 6-7,000కి అట్లా అవైలబుల్ ఉంటాయి. లైక్ హాఫ్ రేట్కో లేకపోతే 30% ఆఫ్తోనో ఇస్తారు మనకి. అయితే ఈ ప్రైజెస్ మనకి ఎలా తెలుసు అంటే మనం అమ్మవారికి మంచి పెద్ద చీరలు పెడతాం కదా, పెట్టినప్పుడు ఏంటంటే ఆ బిల్ కూడా మనం ఇచ్చామనుకోండి లైక్ ఆ శారీ వర్త్ తెలుస్తుంది. తర్వాత ఎవరికన్నా ఇట్లా ఆప్షన్ పెట్టినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. కొన్ని ఏమో వాళ్ళే ఎస్టిమేట్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఈ శారీ వచ్చేసరికి ఐ థింక్ 3,000 శారీనో ఎంతో అనుకుంటా. నేను సమ్ అరౌండ్ 1,200కి అలా తీసుకున్నాను. ఇంకా తక్కువ శారీస్ 200 రూపీస్ 300 రూపీస్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. ఈ శారీస్ వచ్చేసరికి ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఎలా పడితే అట్లాగా డేట్లో ఉన్నప్పుడు టచ్ చేయకూడదు. అండ్ ఎక్కడికంటే అక్కడ కూడా వేసుకెళ్ళకూడదు, ఎవరికి ఇవ్వకూడదు మనం ఒకసారి కట్టుకున్న తర్వాత ఇవ్వకూడదు. అంటే అమ్మవారికి పెట్టిన చీరలు కదా. అయితే ఈ శారీస్ వచ్చేసరికి కొంతమంది కొనుక్కోకూడదు, చాలా నిష్ఠగా ఉండాలి అంటారు. కొంతమంది కలిసి రాదు, ఇలాంటివన్నీ చాలా మంది చాలా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇంకా అది అప్ టు అస్. మన ఫస్ట్ నుంచి అలవాటు ఉండి మన పెద్దవాళ్ళు కూడా కొనుక్కుంటున్నట్టయితే మనం కూడా వాడుకోవచ్చు. నేను మమ్మీ మాత్రం ఫస్ట్ టైం అనమాట. అమ్మ ఒక 2 చీరలు తీసుకుంది. ఇది మేము చెన్నై వచ్చిన కొత్తల్లో తీసుకున్నాం, లైక్ అమ్మవారికి గుర్తుగా టెంపుల్ గుర్తుగా మాకు ఒకటి ఉంటుంది అని చెప్పి. అమ్మేమో చిన్న చీరలు తీసుకుంది, నేనేమో ఈ సారీ తీసుకున్నా. ఇది జస్ట్ నేను ఏం చేస్తాను అంటే కొద్దిగా సర్ఫ్ వాటర్లో నానబెట్టేసేసి ఒక 5 minutes తర్వాత వాష్ చేసేసి ఆరేస్తాను. అంటే మా మేడ్కి కూడా ఇవ్వను అనమాట వాషింగ్, అది కూడా నేనే చేసుకుంటాను.
ఇంకొక టిప్ షేర్ చేస్తా మీకు. ఇప్పుడు నేను వేసుకున్నది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, సెమీ పట్టు కాదు, ఇది ప్యూర్ సిల్క్ అనమాట. సో ఇదేంటంటే ప్యూర్ సిల్క్ అనేసరికి చాలా హాయిగా ఉంటుంది, పని చేసుకునేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది మనకి. ఇలాంటివి సాలిడ్ కలర్స్ మనం ఒక 2-3 స్టిచ్ చేపించి పెట్టుకున్నాం అనుకోండి, గ్రీన్, రెడ్, ఇంకొకటి ఏదైనా కలర్, అట్లా ఏ శారీ మీదకైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పట్టు చీర వచ్చేసరికి ఏంటంటే నేను కొంచెం రఫ్గా యూజ్ చేస్తాను, అంటే లైక్ కుక్ చేసుకోవచ్చు, దీంతో పూజలు చేసేసుకోవచ్చు కూర్చొని ఫ్రీగా అట్లాగా. సో దిస్ ఇస్ నాట్ ఎ పార్టీ వేర్. సిద్ధు వేసుకున్నది పట్టు పంచ అనమాట, అంటే లైక్ తన పంచల్ ఫంక్షన్ అప్పుడు ప్యూర్ పట్టు సిల్క్ అది. అది వచ్చేసరికి ఏంటంటే రామరాజ్ వాళ్ళ దగ్గర క్లాత్ తీసుకొని మా డాడీ ఎక్కడో స్టిచ్ చేయించారు, నాకు ఐడియా లేదు. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి లుంగీ స్టైల్లో వేసుకున్నారు కదా, అది పట్టు పంచని అలా వేసుకున్నారనమాట. ఇది వచ్చేసరికి మేము ఇట్లా డ్రెస్ చేసుకోవడము చెన్నై వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాము. ఇంతకుముందు అయితే ఇలా ఫొటోస్ దిగినా సరే మామూలుగా ప్యాంట్ షర్ట్ అట్లా ఉండేదన్నమాట అవుట్ఫిట్ వచ్చేసరికి. సో ఫైనల్లీ మా వినాయకుడు డెకరేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయండి. నేను ఏవి కూడా ప్రత్యేకంగా కొని అయితే పెట్టలేదు, అన్నీ ఇంట్లో ఉండేవి అరేంజ్ చేసి పెట్టేసాను అనమాట. ఆ పీటలు కూడా చాలా పాతవి. అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఒక శారీ అండ్ 2 దుపట్టాస్ యూజ్ చేశాను. కింద కొంచెం గ్రీన్కేమో అరిటాకులు పెట్టాను. అరిటాకులు ఒక 4-5 పెద్ద పెద్దవి తీసుకొచ్చామనుకోండి, కట్ చేసి ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ఫ్లవర్స్ తెచ్చుకున్నాను, మొన్న మార్కెట్లో చూపించా కదా మీకు. అండ్ వినాయకుడికి ఏమో చిన్న కండువా తీసుకొచ్చా, అక్కడ కనిపిస్తుంది కదా, కట్టాను, పట్టు పంచలాగా వచ్చింది. అండ్ అటు ఇటు ఉయ్యాలు పెట్టాను. నా దగ్గర ఇత్తడి ఉయ్యాలు ఉన్నాయి కదా, ఒకటేమో గణేష, ఒకటేమో చిన్న కృష్ణుడు ఉంటాడు. సో ఆ 2 ఉయ్యాలు. అండ్ ఫ్రంట్ ఏమో మొన్న నేను తీసుకొచ్చిన దీపాలు ఉన్నాయి కదా, అవి ఫ్రంట్ పెట్టేశాను. మొత్తం 5 దీపాలు వెలిగించా అనమాట ఇవాళ. ఒకటేమో లక్ష్మీ కుబేర దీపము, అది నేను యూజువల్లీ దీపావళి అప్పుడు వాడతాను, ఎందుకో ఇవాళ పెట్టాలనిపించింది. అండ్ హ్యాంగింగ్ దియాజ్ మొన్న తీసుకొచ్చిన పీకాక్ దియాజ్ అనమాట. సో అట్లాగా మొత్తం 5 దీపాలు పెట్టాను. 2 వైపులా కూడా మెటల్ ప్లాంటర్స్ అనేది నా లివింగ్ రూమ్లో మీరు చూసే ఉంటారు కదా, సో అవే ఒకటే హైట్లో వచ్చేటట్టు కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టేసా అనమాట. ఎక్కువగా ఇలా పండగలు చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క థీమ్ ఫాలో అవుతూ ఉంటాము. వినాయక చవితికి మాత్రం ప్రత్యేకంగా నాకు ఎందుకో గ్రీన్ అండ్ ఆరెంజ్ చాలా ఎలివేట్ చేస్తుంది డెకరేషన్ అని అనిపిస్తుంది. వినాయక చవితికి నేను కొన్ని షాపింగ్ చేశాను. అందులో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే సిల్వర్ బుక్ అనమాట, వినాయక వ్రతకల్పం ఇన్ సిల్వర్. అది వచ్చేసరికి ప్యూర్ సిల్వరా, సిల్వర్ ఫాయిల్ ప్రింటా ఏంటి అనేది నాకు కంప్లీట్లీ ఐడియా లేదండి. బట్ అది చూడటానికి మాత్రం సిల్వర్ లాగే ఉంది. ఎంత రిచ్గా ఉందంటే, ఎంత షైన్ అవుతా, చాలా క్యూట్గా ఉంది అసలు. అది నిజంగా ఒక యాసెట్ లాగా అనిపించింది అనమాట, సీరియస్లీ చెప్తున్నాను. ఆ బుక్ నేను లైక్ నా చేతిలో పట్టుకున్నప్పుడు, ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గరే ఉంటారు తను. యాక్చువల్లీ వాళ్ళు కూడా తెలుగువారే అనమాట. సో అందుకని నాకు చక్కగా ఇలా తెలుగు బుక్ దొరికింది. ఇది రావటం ఏంటంటే నాకు ఒక 3-4 డేస్ ముందు వచ్చి ఉంటే మీకు ముందే షేర్ చేసేదాన్ని. జస్ట్ వినాయక చవితి ముందు రోజు వచ్చింది, అందుకని నేను అప్పటికప్పుడు రాగానే షార్ట్ తీసి పోస్ట్ చేశాను కూడా. మీరు చూసే ఉంటారు కదా కొంతమంది, ఎక్కడ కొన్నారు ఏంటి అని డీటెయిల్స్ అడిగారు కదా. అదే వెబ్సైట్ అయితే వెంటనే చెప్పేసేదాన్నండి, బట్ ఇది మా ఫ్రెండ్ దగ్గర నేను పర్చేస్ చేశాను. ఎవరికైనా ఈ బుక్ కావాలి అని అంటే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీని కాస్ట్ అరౌండ్ నాకు 1100 వరకు పడింది. నైవేద్యాలు నేను ఏమేమి ప్రిపేర్ చేశా అంటే, కుడుములు ఆల్రెడీ చూపించా కదా, కొద్దిగా పరవన్నం చేశాను, పచ్చిసలివిడి, వడపప్పు, పానకము, చిన్న బెల్లం ముక్క, ఫ్రెష్ పెరుగు, చిమ్మిరుండలు అనమాట. ఇవి అంటే చిమ్మిలి అంటారు కదా, వేయించిన నువ్వులు, కొబ్బరి అండ్ బెల్లము, అవి మిక్సీ పట్టేసి ఉండలు చుట్టాను. తర్వాత మామిడికాయ పప్పు చేసి రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఫ్రూట్స్ మామూలుగా అన్నీ పెడతాం కదా, సో ఇంతవరకు సింపుల్ నైవేద్యాలు అయితే పెట్టేశాను. పులిహోరను వడలు కూడా కొంచెం కొంచెం చేద్దాం అనుకుంటే వీళ్ళేమో వద్దన్నారనమాట. పోయిన వారమే తిన్నాం కదా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు, సో వద్దులే అని చెప్పారు. ఇంకా అందుకని ఇంతవరకు చేస్తాం. కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డెకరేషన్ పని కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను శారీ చేంజ్ చేసుకున్నా. ఆ తర్వాత ఇంకొచ్చి పూజ చేసుకొని నైవేద్యాలు సమర్పించి కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా అక్షింతలు తల మీద వేసుకోవాలి కంపల్సరీ. ఇది లైక్ వినాయక చవితికి చేస్తాం కదా మనము. హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుంటాము.
దాని తర్వాత నేను ఒక చిన్న చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది చేస్తారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం పూజ అయిపోతుంది కదా, నైవేద్యం కూడా పెట్టేస్తాము. సో మేమందరం ఏంటంటే రూమ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు వచ్చి చక్కగా అదంతా మనం చేసిన పూజ చూసి నైవేద్యం ఆరగిస్తాడు అని. సో ఇదొక చిన్న నమ్మకం. ఎప్పటి నుంచో కూడా ఇదైతే ఫాలో అవుతూ ఉంటాను. అమ్మ వాళ్ళు కూడా ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ టెంపుల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఎవరైనా చూడని టైంలోనే నైవేద్యం అది పెడుతూ ఉంటారు, కర్టెన్ వేసేస్తారు. లాస్ట్లో ఫొటోస్ దిగుతున్నాము. ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి టైమర్ ఆన్ చేస్తాను, సో దట్ మాకు ఈజీగా ఉంటుందన్నమాట. నేను కట్టుకున్న శారీ వచ్చి కంచి సాఫ్ట్ సిల్క్. ఇది చెన్నై సిల్క్స్లో తీసుకున్నాము. క్రోంపేట్లో అనుకుంటా, క్రోంపేట్లోనో టీ నగర్లోనో గుర్తులేదు నాకు. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి అనుకోకుండా బయటికి వెళ్తే ఇంకా టైంలో తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసరికి సఖీలో మగ్గం వర్క్ చేయించుకున్నాం. స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేశారు. ఈ బ్లౌజ్ అండ్ శారీ నేను ఇప్పుడు క్లోజప్లో చూపిస్తా. ప్రతి పండగకి శారీ కొంటానా అంటే లేదండి, ఉంటే దేవుడి దగ్గర పెట్టేసి కట్టుకుంటాను. అది కూడా వెంటనే ఆ పండగకి కట్టుకోవడం కుదరదు, దేవుడి దగ్గర ఉంటుంది కదా. సో నెక్స్ట్ పండగకి కడతా. నెక్స్ట్ పండగకి పెట్టాను అనుకోండి శారీ, అప్పుడు కట్టుకోవడం కుదరదు కదా, మళ్ళీ అదేమో తర్వాత ఎప్పుడన్నా వచ్చే పండగలకి కట్టుకుంటూ ఉంటాను. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ. అండ్ ఇక్కడ బ్లౌజ్ విషయం ఒకటి చెప్పాలి. బీడ్స్ అయితే ఈ మగ్గం వర్క్కి బాగా పట్టేస్తుంది అనమాట పళ్ళు దగ్గర. ఈవెన్ శారీకి కూడా ఏదైనా బుట్టాస్ వచ్చినా, ఎక్కువ జరీ వచ్చినా వెనక థ్రెడ్స్ ఉంటాయి కదా, అది పట్టేస్తుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే పళ్ళుకి నెట్ వేపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఓల్డ్ స్టైలే, చాలామందికి తెలిసే ఉంటుంది. కొద్దిగా బరువు వస్తుంది యాక్చువల్లీ నెట్ వేయించుకుంటే, కాకపోతే వర్క్ పాడైపోతుంది మరి. సో ఇవాళ అయితే నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను, ఈ బీడ్స్కి పట్టేస్తూ ఉంది జరీ అంతా కూడా. విజయవాడ వెళ్ళినప్పుడు నెట్ అది పెట్టించుకోవాలి ఈసారి. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది. చాలా ఆకలిగా ఉంది, ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట. సరిగా గబగబా ఫొటోస్ దిగేసి ఇంకా తినేస్తున్నాము. సిద్ధు ఏమో మార్నింగ్ లైట్ ఏదో ఫ్రూట్స్ అవి తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అది చేయలేదన్నమాట. సో ముగ్గురం కూడా ఇంకా అట్లాగే ఉన్నాం, జస్ట్ కాఫీ తాగేసి. అరిటాకులు 1-2 మిగులుతాయి కదా, చక్కగా వాటిని కట్ చేసి ఇలా ప్లేట్స్లో పెట్టేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. ఫుల్ అరిటాకు అయితే వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఉండేది తక్కువ ఐటమ్సే కదా. వేసుకున్న జ్యువెలరీ గురించి కూడా ప్రీవియస్గా ఒక వీడియోలో షేర్ చేశాను అండి. మా కజిన్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం కదా, సో ఒక్కసారి మీరు ఓల్డ్ వీడియోస్ చెక్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నేను వేసుకున్న సెట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ బ్యాంగిల్ డీటెయిల్స్ కూడా నేను అందులోనే షేర్ చేశాను. ఫైనల్గా శారీని వాళ్ళు రివీల్ చేస్తున్నాను. మొన్న 3 days బ్యాక్ తీసుకున్నాను కదా శరవణ స్టోర్లో. 2 కలర్స్ అయితే చూపించా ఆ రోజు మీకు. ఒకటి వచ్చేసరికి సమ్ బ్లూ లాంటిది అండ్ బ్రౌన్. బ్లూ ఆల్రెడీ నా దగ్గర ఉందని చెప్పి మీకు చాలా బాగా గుర్తుంది. అసలు మీరు అంత బాగా గుర్తుంచుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా వ్లాగ్స్ ఫాలో అవుతూ బాగా గుర్తుపెట్టుకున్నారు. నిజంగా అది మామూలు విషయం కాదండి, చాలా చాలా థ్యాంక్స్ అసలు. అండ్ దానికి వచ్చింది పింక్ బార్డర్, అది కూడా గుర్తుందనమాట కొంతమందికి అయితే. నా దగ్గర కలర్ ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ అమ్మ చెప్పింది అనమాట, నీ దగ్గర ఆల్రెడీ బ్లూ ఉంది కదా వద్దు. యాక్చువల్లీ 2 బాగున్నాయి పెట్టుకుంటే, బయటకైతే మాత్రం చూడటానికి ఇది బాగుంది, ఈ శారీ బాగుంది, ఫొటోస్కేమో బ్లూ బాగుందన్నమాట. దీని పళ్ళు చాలా చాలా నచ్చింది నాకు, నీట్గా ఉంది డిజైన్ అంతా కూడా. ఈ శారీ వచ్చేసరికి 9,135 రూపీస్ పడిందండి. చాలా బాగుందన్నమాట, కంచి సాఫ్ట్ సిల్క్. ఈ శారీ వచ్చేసరికి పోరూరు శరవణ స్టోర్లో తీసుకున్నాను. అండ్ తర్వాత 2 బ్రాస్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో. అది కూడా 1 day షిప్పింగ్ ఉంటే, వినాయక చవితి ఆఫర్ అనుకుంటా, లిమిటెడ్ టైం డీల్స్ ఉంటాయి కదా. సో ఒకటైతే నాకు ఎప్పటి నుంచో లిస్ట్లో ఉంది, ఇది బెల్స్ వచ్చిన గణేష అనమాట. నేను మామూలుగా ప్లెయిన్ బ్రాస్ తీసుకుందామా ఇలా కలర్స్ తీసుకుందామా అనుకుంటే ఇది బాగుంది అనిపించింది నాకు. సరే ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. నేను తీసుకున్న దానికి మీరు చూసేదానికి ప్రైస్లో అయితే వేరియేషన్ ఉండొచ్చు.
సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.